హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మొలకలతో ఇలా మనం స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. హైలీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్, అలాగే వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. పచ్చి మొలకలు తినలేని వాళ్ళు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. వెయిట్ లాస్ అవుతారు, అలాగే హెల్దీ ఫుడ్ కూడా తిన్నట్టు, ప్రోటీన్ కూడా మనం తీసుకున్నట్టు. చూడండి, ఇలా పెసర్లని శనగల్ని రెండు కలిపేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఈవినింగ్ వరకు. నానిన తర్వాత మార్నింగ్ నానబెట్టుకుంటే మనం ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇట్లా స్ప్రౌట్స్ డబ్బా ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. స్ప్రౌట్స్ డబ్బా లేనట్లయితే ఒక కాటన్ క్లాత్లో కూడా వేసేసుకొని మంచిగా ముడి వేసేసుకొని దాని మీద కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టేసుకుంటే తెల్లారికల్లా మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ నేను స్ప్రౌట్స్ బాక్స్లో అయితే వేసేసాను పెసర్లు కొన్ని శనగలు. చూడండి, ఇలా మూత పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ లేచేసరికి అయితే మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి. ఇలా ఒక బాక్స్ సెట్ చేసి పెట్టుకుంటే మనం మంచిగా ఒక 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే హాయిగా బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్లో హాయిగా తినేసేయచ్చు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా పచ్చివి తినడానికి కొందరికి ఇష్టం ఉండదు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ తెల్లారికల్లా ఇలా మొలకలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకుంటాను. హాఫ్ స్పూన్ ఆయిల్లోనే మనం ఇవైతే, అది కూడా ఎక్కువ కూడా ఏం ఫ్రై చేసుకోము. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిసేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఫస్ట్ సన్నగా అయితే తురిమి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ని. చూడండి, ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ ఇవి కొద్దిగా పచ్చి వాసన పోతే సరిపోతుందండి. లైట్గా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా వీటిని ఫ్రై అయితే చేయొద్దండి, లైట్గానే ఫ్రై చేసుకొని తినండి. అప్పుడైతేనే ఇందులో ఉన్న ప్రోటీన్ కంటెంట్ అది అంతా మనకు అందుతుంది. కొద్దిగానే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసాను కదండి, ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేశాను. కొద్దిగానే సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ స్ప్రౌట్స్లో మనకి ఏంటంటే తొందరగా ఎక్కువ సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి లైట్గా. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కారం వేసుకుందాము, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇందులో మీకు కావలిస్తే ఇంకా టమాటో కూడా అట్లా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా పుల్లగా కారంగా బాగుంటుంది. బట్ ఇక్కడ నేనైతే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. చూడండి, మనం వేసుకున్న కారము, ధనియాల పొడి కూడా అంతా మంచిగా వాటికి పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం ఏంటంటే వేయగానే పచ్చివాసన లేకుండా ఇలా మనము ఒక 2 సెకండ్స్ అట్లా మంచిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్ప్రౌట్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 సెకండ్సే అండి, జస్ట్ ఇట్లా కలిపేసేసుకొని కొద్దిగా వేడి సెగ అనేది తాకే వరకు ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మన సాల్ట్, కారం, ధనియాల పొడి ఉంటుంది కదా, అవి కొద్దిగా మొలకలకు అనేది పట్టేసుకొని టేస్ట్ అయితే తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సాల్టీగా, కారంగా, అలాగే ఆనియన్స్ కూడా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మంచిగా తగులుతూ చాలా అయితే సూపర్గా ఉంటుంది. పచ్చి మొలకలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. అటు వెయిట్ లాస్ అవుతారు, అలాగే హెల్దీ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకేనే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.
చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. పైనుండి కొద్దిగా నిమ్మరసం పిండుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలకు కూడా మనం ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ని పెడితే వాళ్ళకు కూడా గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.